ప్రశ్నారావణ మీద ఉపా చట్టం కింద కేసులు పెట్టారు. కేసులు అయితే పెట్టారు, కానీ వాటిని నిరూపించడం అనేది చాలా కష్టం. కేసు పెట్టిన పోలీసులు కోర్టులో ఉపా చట్టం కింద కేసు నిరూపించడం అనేది చాలా కష్టం. నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా అదే చెప్పారు. సరే, ఆయన ఐపీఎస్ అధికారి కాబట్టి కొంత చట్టాల మీద ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఆయన చెప్పారు, కేసులు నిరూపించడం అనేది చాలా కష్టం, అంత ఈజీ కాదు. అంటే సోషల్ మీడియాలో మాట్లాడినంత మాత్రాన ఇతను మావోయిస్టు సానుభూతి పరుడు, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నోడు చెప్పలేరు. ఇప్పుడు ఇతనికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్టుగా, లేదు మావోయిస్టుల కోసం ఇతను పనిచేస్తున్నట్టుగా, లేదు యువతని మావోయిస్టుల వైపుగా మార్చటానికి ఇతను ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇప్పుడు పోలీసులు కొన్ని ఆధారాలతో నిరూపించాలి. ఇప్పుడు దానికోసమే పోలీసులు కూడా ఎంక్వైరీని స్పీడప్ చేశారు. ప్రాథమికంగా ఇతని ఫోన్ చెక్ చేశారు. ఇతను ఎవరెవరితో మాట్లాడతాడు, ఎవరెవరు టచ్లో ఉంటాడు. తర్వాత ఇప్పుడు ఇతని బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేస్తున్నారు. ఇతనికి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎంత డబ్బులు వస్తున్నాయి, ఇతని ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఇతని లైఫ్ స్టైల్ ఒకసారిగా ఎలా మారిపోయింది, కేవలం యూట్యూబ్ ఆదాయమేనా, ఇంకా ఇతర ఆదాయాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. ప్రాథమికంగా ఫోన్ చెక్ చేశారు అండ్ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అన్ని వేళ్ళు కూడా ప్రకాష్ రాజు వైపు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఫోన్లో ప్రాథమికంగా సేకరించిన సమాచారం ప్రకారం ఇతను రెగ్యులర్గా ప్రకాష్ రాజ్తో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించారు. అయితే ప్రకాష్ రాజ్తో ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు? కంటెంట్ పరమైన సంబంధాలా, అంటే కంటెంట్ షేర్ చేసుకుంటున్నారా, లేదు అంటే ప్రకాష్ రాజు ఫైనాన్షియల్గా ఏమన్నా సపోర్ట్ ఇస్తున్నాడా ఇతనికి, ఈ ప్రశ్నారావణ్కి? ఈ కోణంలో కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా ప్రశ్నారావణ్ కేసును కొంత ముందుకు తీసుకెళ్లే క్రమంలో కస్టడీ అయిపోయిన తర్వాత ప్రకాష్ రాజుకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉండొచ్చు అనే చర్చ అయితే ఉంది. మరి ఈ ప్రశ్నారావణ్ కేసులో ప్రకాష్ రాజుకి నోటీసు ఇవ్వచ్చు అని చూడాలి. నోటీసు ఎప్పుడు ఇస్తారు, ఎలా ఏంటి అనేటువంటిది. కానీ ఈ కేసుని ఉపా చట్టం కింద ఏదైతే కేసు పెట్టారో దీన్ని నిరూపించాలంటే ఖచ్చితంగా ప్రకాష్ రాజు విచారణ కూడా జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది, జరిగే అవకాశం కూడా ఉంది. సరే, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.